నా పేరు అక్షర. నా పేరు ప్రియాంక. గవర్నమెంట్ మోడల్ రైస్లో 10వ తరగతి చదువుతున్నాను. ఆమ్లాల క్షారాల రసాయన ప్రమాణాల గురించి తెలుసుకుందాము. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం. నైట్రిక్ ఆమ్లం సోడియం హైడ్రాక్సైడ్ జలద్రావణాన్ని తయారు చేసుకున్నాము. దీనికోసం ఎర్రటి లిట్మస్ పేపర్తో పరిశీలిద్దాము. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ రంగు మారింది మేడం. ఓకే మా. సోడియం హైడ్రాక్సైడ్ ఎర్ర లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మార్చింది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం రంగు మారలేదు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ 4 వాటర్ గ్లాసులను శుభ్రంగా కడుక్కున్నాము. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ జలద్రావణాన్ని తయారు చేసుకున్నాము. ఫినాక్టలిన్ సూచికతో పరిశీలిద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ పింక్ కలర్లో మారింది. సోడియం హైడ్రాక్సైడ్ ఫినాక్టలిన్ సూచికతో సోడియం హైడ్రాక్సైడ్ పింక్ రంగులో మారింది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం రంగులు మారలేదు. దీనిని బట్టి ఆమ్లాలు ప్రతిస్పందించలేదు. దీనిని బట్టి ఆమ్లాలు ఫినాక్టలిన్ సూచికతో ప్రతిస్పందించలేదు. క్షారాలు ప్రతిస్పందించింది. పింక్ రంగులో మారింది. ఆమ్లాలు ఎర్ర లిట్మస్ పేపర్ ప్రతిస్పందించలేదు. క్షారాలు ఎర్ర లిట్మస్ పేపర్ను నీలి రంగులోకి మార్చింది. ఈ ప్రయోగం ద్వారా